ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ సంబంధించి తర్వాత సుల్తాన్ బజార్ డివిజన్‌లో ఇంటర్ స్టేట్ పిక్ ప్యాకెటింగ్ అండ్ అటెన్షన్ డైవర్షన్‌కి సంబంధించినటువంటి ఒక ఉమెన్ గ్యాంగ్‌ని పట్టుకోవడం జరిగింది. ఇందులో 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్ కూడా మధ్యప్రదేశ్ నుంచి వారం రోజుల కిందము హైదరాబాద్‌కి వచ్చేసి సికింద్రాబాద్ దగ్గరలో సితారా హోటల్‌లో అకామిడేషన్ తీసుకొని ఉంటున్నారు. సో వీళ్ళ మోటివ్ ఏంటి అంటే బిజీ ప్లేసెస్లో, తర్వాత షాపింగ్ మాల్స్, నెక్స్ట్ ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ వీళ్ళు గ్రూప్గా వెళ్ళేసి ఒకరిద్దరు షాపింగ్ చేస్తున్నట్టు నటించడము, మిగతా వాళ్ళను షాప్లో ఓనర్స్ని కానీ తర్వాత లేదా అక్కడ కొనే వాళ్ళని కానీ డైవర్షన్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను లేదా డబ్బును కాజేయడము వీళ్ళ మోటివ్. సో అందులో భాగంగా లాస్ట్ 2 డేస్ బ్యాక్ మన సుల్తాన్ బజార్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఒక లేడీ, షీఈ్ ఏ యుఎస్ సిటిజన్, ఎన్ఆర్ఐ. ఈమె ఎడ్విన్ షిరిన్ రోస్తాని అని తను హైదరాబాద్ వచ్చి తను షాపింగ్కి వెళ్ళినప్పుడు తన బ్యాగ్లో ఉన్నటువంటి ఇంకొక చిన్న బ్యాగ్ని వీళ్ళు దొంగిలించడం జరిగింది. అందులో చూస్తే ఆమె గ్రీన్ కార్డు, తర్వాత వీసా, నెక్స్ట్ క్రెడిట్ కార్డులు కూడా పోయినాయని మనకు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో కంప్లైంట్ ఇచ్చిన వెంబడే ఇమ్మీడియట్గా మన క్రైమ్ టీము, తర్వాత డిఐ అఫ్జల్గంజ్, మధుకుమార్ ఆధ్వర్యంలో లోకల్ పోలీసులు అందరూ కూడా సీసీటీవీస్ వెరిఫై చేసి ఇలా సంచరిస్తున్నటువంటి ఒక 4 అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం జరిగింది. గుర్తించి వాళ్ళ ట్రాక్ని ట్రేస్ అవుట్ చేస్తున్నప్పుడు వాళ్ళు 5 మంది కూడా ఒక ఆటోలో వచ్చేసి ఈ అఫెన్స్ చేసి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. సో దాన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ పోతుంటే ఈ ఆటో నెంబర్ కూడా సీసీటీవీలో రావడము, ఆటో ఓనర్ని పట్టుకొచ్చి ఎక్కడ మీకు తగిలారు అంటే వీళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం 10 గంటలకు ఒక ఆటోని మాట్లాడుకొని మీకు డైలీ అంటే హైదరాబాద్లో మేము ఎక్కడ తిరిగినా కానీ మా వెంబడి తిరగాలి, సో మేము 2000 ఇస్తాము అన్నట్టు ఒక ఆటోని మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు అట్లా ట్యాంక్ బండ్, తర్వాత సుల్తాన్ బజార్ ఇట్లా వచ్చేసి ఈ అఫెన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఈ అసెంబ్లీ నుంచి జీవీకే మాల్ వరకు వెళ్ళి అక్కడ ఆటో ఆయనకి పైసలు ఇచ్చేసి వీళ్ళు అక్కడ షాపింగ్ మాల్లో వాళ్ళు దొంగిలించినటువంటి మనీతో ఈ శారీస్ కూడా కొనడం జరిగింది. ఇందులో ఈ అఫెన్స్లో దాదాపు 16,000 మనీ పోయింది. అందులో 14,000 పెట్టేసి ఈ శారీస్ 35 శారీస్ కొన్నారు. సో దాన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ పోతూ సికింద్రాబాద్ సితారా లాడ్జ్లో వీళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. అప్రిహెండ్ చేసి నిన్న సాయంత్రం ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ముఖ్యంగా వీళ్ళు షాప్లో అంటే గోల్డ్ షాప్స్లలో కూడా जश्न आज़ादी हिंद के ज़िमन में मीना हॉस्पिटल की खुसूसी पेशकश। आइए अमराज से आज़ादी व छुटकारा पाएं। 15 जुलाई ता 15 अगस्त मुफ्त हेल्थ कैंप। गरीब व जरूरतमंद मरीजों के लिए खुशखबरी। तमाम अकसाम के मुआयना जात पर 20% डिस्काउंट। रजिस्ट्रेशन जारी है। माहिरीन तिब व सेहत से मुफ्त मुशावरत। सेहतमंद मुआशरे की तश्कील का जामिन। आलमी शोहरत याफ्ता डॉक्टर्स की खिदमत, बेहतरीन इलाज व मुआलजे की सहूलतें, असरी तकाज़ों और मिशनरी से लेस शानदार दवाखाना। आवाम की खिदमत थी मीना हॉस्पिटल का नस्बुलैन। मीना सुपर स्पेशलिटी हॉस्पिटल, शिवरामपल्ली, राजेंद्र नगर, पिलर नंबर 254, हैदराबाद।